వెల్కమ్ టు ఆచార్య ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టెట్లో వచ్చినటువంటి 22 సంబంధించినటువంటి 22 మేకి సంబంధించినటువంటి మే నెల 22వ తేదీకి సంబంధించినటువంటి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్ 2కి సంబంధించి మనం తెలుగు కంటెంట్కి సంబంధించి అండ్ మెథడ్కి సంబంధించినటువంటి ప్రశ్నలను మనం చూద్దాం. చంద్రమౌళీశ్వర శతకాన్ని రచించినటువంటి కవి ఎవరు? చంద్రమౌళీశ్వర శతకాన్ని రచించినటువంటి కవి ఎవరు? దీంట్లో ఇమ్మడి జెట్టి చంద్ర అతని పేరుకు దేవుని పేరు కలిసింది అని అనుకొని మనం ఆ విధంగా చూసుకోవాలి. దీంట్లో మనకు చంద్రమౌళీశ్వర శతకానికి సంబంధించి ఇమ్మడి జెట్టి చంద్రయ్య అనేటువంటిది రాయడం జరిగింది. తర్వాత మనకు ఎక్కడ మనస్సు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనుషులు తలెత్తి తిరుగుతారో అన్న అనువాద వాక్యాలు ఎవరి? ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో, ఎక్కడ మనసులు తలెత్తి తిరుగుతారో అనేటువంటి వాక్యాలు ఇక్కడ చలం గారు అన్నటువంటి వాక్యాలు. తర్వాత ప్రశ్న, శ్రీనాథుని కవితా లక్షణానికి సంబంధించి రసపోషణ, రసనిర్వహణ, రసాభ్యుత బంధము, నానా రసోభ్యుదయ ఉల్లాసము. ఇక్కడ అన్నీ సేమ్ దగ్గరగా ఆన్సర్లు ఇచ్చాడు. దీంట్లో మనం కన్ఫ్యూజ్ కాకుండా శ్రీనాథుని కవిత లక్షణానికి సంబంధించి రసాభ్యుత బంధానికి సంబంధించినటువంటి జవాబు. తర్వాత దాశరథి శతకాన్ని రచించినటువంటి కవి ఎవరు? దాశరథి శతకాన్ని కంచర్ల గోపన్న రచించడం జరిగినది. తర్వాత విష్ణువుకు వికృతి, విష్ణువు అనేటువంటి పదానికి వికృతి, విష్ణు ప్రకృతి వికృతికి సంబంధించి ఏంది? విష్ణువు అంటే వెన్నుడు అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత సుఖమునకు వ్యతిరేక పదం, సుఖము వ్యతిరేక పదం, సుఖానికి వ్యతిరేక పదం దుఃఖము. తర్వాత వక్త్రమునకు అర్థము, వక్త్రము అంటే ముఖము అనేటువంటి అర్థం వస్తుంది. తర్వాత అంబరమునకు పర్యాయ పదం, అంబరం అంటే ఆకాశము. తర్వాత దాశరథి వ్యుత్పత్త్యర్థం, దాశరథి అంటే అర్థం ఏంటంటే దశరథుని యొక్క పుత్రుని దాశరథి అంటాం. దాశరథి అంటే రాముడు అని అర్థం వస్తుంది. తర్వాత ఔరౌర సంధి, ఏ సంధి? ఔరౌర అనేటువంటిది ఆమ్రేడిత సంధి. ఔర ప్లస్ ఔరౌర ఒక పదం 2 సార్లు పునరావృతమైంది, ఇది ఆమ్రేడిత సంధి అవుతుంది. తర్వాత త్రినేత్రుడు సమాసం, 3 కన్నులు కలవాడు బహువ్రీహి సమాసానికి సంబంధించినది. తర్వాత మన సుభద్ర భద్రమే కదా అనేటువంటి అలంకారము, ఏ అలంకారం అంటే ఇది చేకానుప్రాస అలంకారము. తర్వాత నేను నోట్సు రాశాను, ఇది ఏ వాక్యానికి సంబంధించి? ఇది కర్తరి వాక్యానికి సంబంధించి. తర్వాత మనకు మత్తేబానికి పాదంలో యతి మైత్రి స్థానం, మత్తేబానికి పాదంలో యతి మైత్రి స్థానం ఎన్నవది అని మనకిచ్చాడు. ఇది 14వ అక్షరానికి సంబంధించి అని చెప్పొచ్చు. తర్వాత జతపరచం అనేటువంటిది కూడా మనకు దీంట్లో ఇవ్వడం జరిగింది. ఈ జతపరచం అనేటువంటి దాంట్లో ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్, లింగ్విస్టిక్ చైన్, ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, మోడర్న్ లింగ్విస్టిక్ అనేటువంటిది మనకి ఇచ్చాడు. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ మనకు ఏ అనేటువంటిది ఫోర్త్ ఆప్షన్గా మనకి ఇవ్వడం జరిగింది. ఏ అనేటువంటిది మనకు 4th ఆప్షన్ ఇచ్చారు, బి అనేది ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు, సి అనేది 2, డి అనేది 3 ఇచ్చారు. ఏ అనేది 4 ఇంట్రడక్షన్ టు ట్రాన్స్ఫార్మేషనల్ గ్రామర్, ఎంఎన్ బాక్ అనేటువంటి వాడు రాయడం జరిగింది. తర్వాత లింగ్విస్టిక్ చేంజ్, స్టార్ట్ వర్ట్ అనేటువంటి వాడు రాయడం జరిగింది. తర్వాత ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్, జాన్ పి హ్యూగ్స్ అనేటువంటి వాడు ద సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. తర్వాత మోడర్న్ లింగ్విస్టిక్, ఇది సైమన్ పాటర్ రాయడం జరిగింది. ఇవి వీళ్ళు రాసినటువంటి
గ్రంథాలకు సంబంధించినటువంటి అంశం. ఇక తర్వాత మనకు చ ష ష సలను తారుమారు చేసి ఉచ్చరించడానికి సంబంధించి చ ష సలను తారుమారు చేసి ఉచ్చరించడం. దీంట్లో ఏది సరైనటువంటిది? చక్కెరను చక్కెర అనడం, తర్వాత మనిషిని మనిషి అనడం, శివుడిని శివుడు అనడం, తర్వాత షావుకారును సావుకారు అనడం. అంటే మనకు ఇది ఇచ్చాడు, అది తెలుసుకోమని చెప్తున్నాడు. అట్లా ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. తర్వాత రాయవాచకానికి పీఠికను రాసిన సివి రామచంద్రరావు వాచకం పదానికి చెప్పినటువంటి అర్థం. రాయవాచకానికి పీఠికను రాసిన సివి రామచంద్రరావు వాచకం పదానికి చెప్పిన అర్థం ఏంటంటే, వాచకం అంటే ఏంటి? సమాచారం. ఎవరి దృష్టిలో? సివి రామచంద్రరావు దృష్టిలో మనకు సమాచారం అనేటువంటిది అర్థం వస్తుంది. తర్వాత పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావాలను విడమర్చి బోధించే పద్ధతి. పద్యంలోని పదాలను విడదీసి ప్రతి పదానికి అర్థం చెబుతూ వివరణ ఇస్తూ పదస్వరూప స్వభావం. ప్రతి పదానికి అర్థం చెప్తే ప్రతిపదార్థ తాత్పర్య పద్ధతి అవుతుంది. ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని ఏమని చెప్పుకోవాలా? ఖండ పద్ధతి. ఖండ పద్ధతిలో కూడా ప్రతి పదానికి మనం అర్థం చెప్తాం. తర్వాత విద్యార్థుల అభ్యసనానికి ప్రోద్బలం చేసే ప్రేరణను కలిగించడానికి, వారి అవగాహనను పెంపొందించడానికి, పునర్బలనం చేయడానికి తోడ్పడే వస్తుజాలాన్ని బోధనోపకరణాలు అంటారు అని అన్నవారెవరు? బోస్టన్ అనేటువంటి వాడు అని అనడం జరిగింది. తర్వాత నిర్మాణాత్మక మూల్యాంకన సాధనాలలో పిల్లల భాగస్వామ్యం ప్రతిస్పందనలోని అంశాలు. అంశాలు ఏంటి? మౌఖిక పరీక్ష, పరిశీలన, టీచర్ డైరీ. వీటికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆన్సర్. ఇవి మనకు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి టెట్కి సంబంధించినటువంటి తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినటువంటి అంశం. ఈ పేపర్ 22వ తేదీ మే నెల 22వ తేదీ జరిగినటువంటి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ 2 పేపర్. ఈ తెలుగు కంటెంట్ సంబంధించి తీసుకుంటే మనకు మొదటి ప్రశ్న ఈ పరిచిత పద్యము గద్యం అయిపోయిన తర్వాత మనకు ఉన్నటువంటి ప్రశ్నలు. పలుకుబడుల భాష కావలే అన్నది ఎవరు? పలుకుబడుల భాష కావలే అన్నది కాళోజీ నారాయణరావు. మన భాష ఎట్లుండాలంటే పలుకుబడుల భాష కావాలనేటువంటిది బాగా ఒక్కనిచ్చింది మనకు కాళోజీ నారాయణరావు. తర్వాత డాష్ రాగంలో గుమ్మన గారి లక్ష్మీనరసింహ శర్మ గారి పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైనటువంటిది. ఏ రాగంలో అని ఇచ్చాడు మనకు? హిందోల రాగంలో గుమ్మన గారి లక్ష్మీనరసింహ శర్మ గారి పద్య పఠన విన్యాసం ప్రత్యేకమైనటువంటిది. తర్వాత ప్రశ్న, అష్టాదశ పురాణాలను రచించినది ఎవరు? అష్టాదశ పురాణాలు 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాలు రచించినది వేదవ్యాసుడు. తర్వాత మరుత్తరాట్ చరిత్రను ఎవరు రచించారు? మరుత్తరాట్ చరిత్రను రచించింది శ్రీనాథుడు రచించాడు. తర్వాత మృత్యువు వికృతి పదం గుర్తించండి. మృత్యువుకు వికృతి పదం మిత్తి. ఏంటి? మిత్తి. తర్వాత మిత్రుడికి సంబంధించినటువంటి నానార్థాలను గుర్తించండి. మిత్రుడు అనేటువంటి దానికి నానార్థాలు సూర్యుడు, స్నేహితుడు అనేటువంటి నానార్థాలు వస్తాయి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లలో. తర్వాత అండ పర్యాయ పదాలు గుర్తించండి. అంటే అండా దండ అనేటువంటి దానికి సంబంధించి పర్యాయ పదాలు ఏమున్నాయి? అండ అనేటువంటి దానికి పర్యాయ పదాలు ఏంటంటే ఆసరా, తోడు అనేటువంటి అర్థాలు మనకు వస్తాయి. తర్వాత గురువు వ్యుత్పత్తి అర్థాన్ని గుర్తించండి. గురువు అనేటువంటి దానికి వ్యుత్పత్తి అర్థం ఏంటి? అజ్ఞానం అనే చీకటిని తొలగించేవాడే గురువు అనేటువంటి వ్యుత్పత్తి అర్థము వస్తుంది. తర్వాత సత్యము వ్యతిరేకార్థ పదమును గుర్తించండి. సత్యం అనేటువంటి దానికి వ్యతిరేకం ఏముంటుంది? అసత్యము. తర్వాత 3 కన్నులు కలవాడు వ్యుత్పత్తార్థము పదాన్ని గుర్తించండి. 3 కన్నులు గలవాడు ఎవడు? ఇక్కడ త్రినేత్రుడు అనేటువంటి వాడికి 3 కన్నులు ఉంటాయి. తర్వాత మనకు ఆప్షన్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఇచ్చినా కానీ అక్కడ కలవాడు అనేటువంటి దానికి సరిగ్గా సూట్ అయ్యేటువంటి ఆప్షన్ త్రినేత్రుడు.
తర్వాత విద్యాలయము అనేటువంటి పదాన్ని విడదీయండి. మనకి విద్యాలయము అనేటువంటి పదాన్ని విడదీయండి. విద్యాలయాన్ని విడదీస్తే విద్యా దాకు దీర్ఘము, విద్యా ప్లస్ ఆలయము, ఇలాంటివి కూడా మనం చాలా గమనించాలి. విద్యా ఆలయము అనేటువంటిది వస్తుంది. విద్య ఆలయము ఇది కాదు, ఇక్కడ ఆప్షన్ విద్యా ప్లస్ ఆలయము, విద్యాలయము అవుతుంది. తర్వాత నేను కథ రాశాను, ఈ వాక్యం ఏంటి? నేను కథ రాస్తే ఇది కర్తరి వాక్యం అనేటువంటిది అవుతుంది. తర్వాత విద్యాధనమును సంపాదించవలయును అలంకారాన్ని గుర్తించండి. విద్యాధనమును సంపాదించవలయును అనేటువంటి అలంకారం దేని కిందకి వస్తుందంటే రూపక అలంకారాన్ని కిందికి వస్తుంది. తర్వాత కందములో వాడే గణాలను గుర్తించండి. కంద పద్యంలో వాడేటువంటి గణాలు గగ, బజ, స, న, ల అనేటువంటి ఈ గణాలను గుర్తించడం జరుగుతుంది. తర్వాత ఐకమత్యం, దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతృత్వం, స్నేహం మొదలగునవి ఈ రకమైన మాతృభాష బోధన విలువలు. ఇవన్నీ దేనికి సంబంధించినటువంటి మాతృభాష బోధన విలువలు అంటే సామాజిక విలువలు. సమాజంలో ఎలాంటి విలువలు ఉండాలి, ఐకమత్యానికి సంబంధించి, దేశభక్తి అయినా ఇవన్నీ సామాజిక విలువలకు సంబంధించినటువంటి. తర్వాత ఉదాత్తత పొంది ప్రచురితమైన ఇందిరాగాంధీ డోరతీ నార్మన్ లేఖలు, ఇందిరాగాంధీ డోరతీ నార్మన్ లేఖలు ఏ కోవకు చెందినటువంటి భాషా ప్రయోజనానికి ఉదాహరణ. ఇది ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప ప్రకాశానికి సంబంధించి, ఇది భాషా నైపుణ్యాలకు సంబంధించినటువంటి అంశము. ఇది తెలుసుకోవాలి. ఇందిరాగాంధీ రాసినటువంటి ఎలాంటి లేఖలు అంటే ఉద్దీపన, అభివ్యక్తి, లిఖిత రూప ప్రకాశానికి చెందినటువంటి అంశము. తర్వాత టాటా, డాడ్డా, అణ అనేటువంటి ధ్వనులు. టాటా, డాడ్డా అనేటువంటి ధ్వనులు మూర్ధన్యాలకు సంబంధించినటువంటి టాటా, డాడ్డా, నాలు. తర్వాత ప్రశ్న కొఠారి కమిషన్ నివేదికను సమీక్షించి భాషలకు సంబంధించి బోధనా భారాన్ని, కాల నిర్ణయ పట్టికలు, కాల వ్యవధులను చర్చించుటకు జూన్ 1977 సంవత్సరంలో వీరి అధ్యక్షతన ఒక కమిటీ నియమించబడింది. 1977 సంవత్సరంలో ఎవరిది, ఏ కమిటీ మరి? ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీకి సంబంధించి. దేనికి సంబంధించి నివేదికను సమీక్షించింది? కొఠారి కమిషన్ 1964-66లో ఇచ్చినటువంటి కమిషన్ నివేదికను 1977లో ది ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ ఏం చేసింది? సమీక్షించడానికి నియమించబడినటువంటి కమిషన్. తర్వాత ఉచ్చున ఖర్చు పరంబగునప్పుడు సంధియగు అను సూత్ర నిర్మాణం ఈ రకమైన వ్యాకరణానికి ఉదాహరణ. మరి ఇది మనం చెప్తున్నాం, ఉచ్చునకు అచ్చు పరంబైనప్పుడు, ఉత్తునకు అచ్చు పరంబైనప్పుడు సంధియగు అను సూత్ర నిర్మాణం అనేటువంటిది. ఇది ఏ రకమైనటువంటి వ్యాకరణం అంటే వర్ణనాత్మక వ్యాకరణానికి సంబంధించి. తర్వాత ప్రశ్నాపత్రం రూపొందించుటకు ముందుగా పాఠ్యాంశాలు, బోధనా లక్ష్యాలు, ప్రశ్నల రూపాలకు కేటాయించుకున్న మార్కుల వివరాలతో కూడిన పథకాన్ని ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బ్లూ ప్రింట్. దీన్నే మనం ఏమంటాం? ప్రారూపిక అంటాం. దీన్ని తెలుగులో ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బ్లూ ప్రింట్ని ప్రారూపిక. ఈ విధంగా ప్రశ్నపత్రం రూపొందించుకునే ముందు బోధన లక్ష్యాలు ఏంటి, ప్రశ్న రూపాలు ఏంటి, దాన్ని కేటాయించుకున్న మార్కులు ఏంటి, అన్నీ మనం తీసేదాన్ని మనం బ్లూ ప్రింట్ అని అంటాం. ఇవి ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి మే 22 రోజు ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి సెషన్ ఈ ప్రశ్నాపత్రానికి సంబంధించినటువంటి విషయాలు.